శ్రామికులను రైతులను మోసం చేసే పార్టీగా ఈ రోజు ఈ 18 నెలల్లోనే నిలిచిపోయింది. ముఖ్యంగా యువకులకు 4,000 మంది యువకులకు ఈ రోజు 4 లక్షల మందికి ఉపాధి కోల్పోయింది. అదేవిధంగా శ్రామికులకు ఇసుక పెంచి ఇసుక ధరలు వివిధ ఇండస్ట్రీలు తీసేసి శ్రామికులను రోడ్డు పాలు చేస్తా ఉన్నాడు. అదేవిధంగా రైతులను చెప్పుకుంటే ఒకటి కాదు, ఈ రోజు సబ్సిడీలు అన్ని రాష్ట్రాల మీద ఇచ్చే రైతుల సబ్సిడీలు తొలగించాడు. అదేవిధంగా ట్రిప్పుల సిస్టమ్, ఈ రోజు జరుగుతున్న ట్రిప్ సిస్టమ్ ఒక్కరికి కూడా ఒక్క రైతు కూడా అందట్లేదు. అదేవిధంగా కరెంటు కోతలు విధిస్తా ఉన్నాడు. మరియు ఈ రోజు రైతు పార్టీ అని చెప్పుకుంటూ రైతులకు వెన్నుపోటు పొడుస్తున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడానికి ఒక్క బీజేపీతోనే సాధ్యం అని చెప్పేసి ప్రజలు మనం సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీజేపీ కిసాన్ మోర్చా నాయకుల భుజ స్కంధాల పైన ఉంది. మొదటగా రైతు వ్యతిరేకంతోనే మనం ముందుకెళ్ళాలి. ఈ రోజు తీసుకున్న బాధ్యతలు అంత ఈజీగా లేవు. మన కిసాన్ మోర్చా నాయకులకు ముందున్న సవాళ్లు చాలా ముందున్నాయి. త్వరగా చెప్పుకోవాలంటే ఈ రోజు కర్నూలు జిల్లాకు 108 చెరువులు నింపుతామని చెప్పి ఒక్క చెరువు కూడా నింపట్లేదు. అదేవిధంగా ఈ రోజు రైతుల పార్టీ అని చెప్పుకుంటూ ఈ రోజు అన్ని తొలగిస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఈ రోజు మన జిల్లాలో తలమానికంగా ఉన్నటువంటి శ్రీశైలం నీళ్లు కడపకు, కర్నూలు దాటి అనంతపురానికి, చిత్తూరుకు, అవసరమైతే చెన్నై కూడా ఇస్తా ఉన్నాము. అంతేగాని మనకు మాత్రం ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు. ఇలాంటి విషయాలు మన కర్నూలు కిసాన్ మోర్చా నాయకులు ముందున్నాయి. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో వీళ్ళ రైతుల పార్టీ మనం రైతుల పక్షాన ఉండి అధికారం ముందుకు తీసుకోవడంలో వీళ్ళు ముందున్నారని నా వంతు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వ్యవసాయం దండగా పార్టీని ఏ విధంగా అయితే స్థాపితం చేశామో ఈ రోజు వ్యవసాయాలకు వెన్నుపోటు పడుతున్న వైసీపీని కూడా మనం భూస్థాపితం చేయడానికి బీజేపీ ఉండాలి. అంతేకాదు రాబోయే కాలంలో మనం రైతుల పక్షపాతి అని చెప్పేసి ఈ రోజు ఆ పెద్దలు చెప్పినారు. 3 బిల్లుల విషయానికి వస్తే అందరూ చెప్తా ఉన్నారు. అది ఒకప్పుడు 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వాళ్ళు చేసిన వంచన రాజకీయాలకు ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఈ బిల్లులు తీసుకురావడం జరిగినారు. రాబోయే కాలంలో రైతులు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల, మనం కేంద్రం తీసుకున్న నిర్ణయాల పట్ల దేశంలో మన జై జవాన్ జై కిసాన్ నినాదంతో కేంద్రంలో మనం తీసుకున్న రఫేల్ యుద్ధ విమానాలు అయితేనేమి, అదేవిధంగా మొన్న తీసుకున్న అటల్ టన్నల్ అయితేనేమి, మన కొత్త తుపాకులు తీసుకోవడంలో కానీ మనం ఎలా దేశ సంరక్షణలో ఉన్నామో అదేవిధంగా దేశం లోపల ఉన్నటువంటి రైతులు కూడా ఈ 3 బిల్లులు ఒక రఫేల్ యుద్ధం లాంటిది, ఒక